వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. కర్నూలు నగరంలోని టీడీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రైతు కార్మిక సంఘాలు భారీ రాస్తారోకో. ములుగు జిల్లా ఘట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు జర్నలిస్టుల ప్రజా పోరు యాత్ర. దేవరుపల మండలం సీఎం కప్ టు టార్చ్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అంతర్రాష్ట్ర ఉమ్మడి దాడులు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పండుగల నేపథ్యంలో 24 గంటల బోర్డర్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు చేపట్టారు. గొట్టాయి, రామచంద్రపూర్, షిరాడా గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో 14,000 లీటర్ల పులిసిన మొహవా ఊటను ధ్వంసం చేసి 1070 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. స్పాట్ ఆడు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరేమి కారా మీరు మొత్తం సమయం వేరే వాళ్ళగా ఎలా జరగాలి ఒకసారి ఆగండి.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి మాట్లాడారు. जय श्री राम जय श्री राम नंदा 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 श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ అంజన్న బాగుంది దగ్గర भारत माता की जय। బ్రో సదర్గా ఓ బ్రో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా ప్రజలందరికీ 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వారు ఏదైతే యువత దేశానికి పునాది అని చెప్పి వారు సంబోధించిండ్రో ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువతని డ్రగ్స్ నుండి సేవ్ చేయాలి, రేపటి దేశ భవిష్యత్తు యువత అని ఒక ఆదర్శంగా స్వామి వివేకానంద జయంతి ర్యాలీని హిందూ వాహిని ఎన్టీవీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో మన భారతీయ ఆధ్యాత్మికతను సంస్కృతిని చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. విషయాన్ని మరోమారు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ నేటి భారత ప్రభుత్వం ఆనాడు ఏదైతే స్వామి వివేకానంద కన్నటువంటి కలల్ని ఈరోజు నిజం చేస్తూ ఇవాళ ప్రపంచ పటంలో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టేందుకు నేటి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా చాలా గొప్పది, అభినందనీయంగా. ఈరోజు మన సంకల్పంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని
మరోమారు మనవి చేస్తూ మరొక్కసారి 163వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుతుబుల్లాపూర్ రంగారెడ్డి నగర్ డివిజన్ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, వారితో పాటు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగె శేఖర్, డివిజన్ అధ్యక్షులు మణికంఠ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బస్తీ వెలిసి బస్తీ ప్రజానికానికి ఒక గొప్ప సెంటర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మంచి చెడు అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇక్కడ 20 ఏళ్ళుగా బర్త్డేని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు, అనేక రకాల ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయజాలవు. ప్రజలు అసోసియేషన్లుగా, సంఘాలుగా ఏర్పడి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే మహిళా సంఘం ఉంది, మహిళా సంఘ భవనం ఉంది, యువజన సంఘం ఉంది, యువజన సంఘ భవనం ఉంది, బస్తీ ఉంది, బస్తీకి ఒక సెంటర్ ఉంది. ఇవన్నీ సజీవంగా సాగేటట్టు ప్రభుత్వాలు చూస్తే, సపోర్ట్ చేస్తే, ప్రభుత్వాల మీద భారం పడకుండా, సమస్యలు రాకుండా జీవిస్తారు. అన్నీ మేమే చేయాలి, అన్నీ మా కంట్రోల్లో ఉండాలంటే ఒక థర్డ్ క్లాస్ అప్రోచ్ ప్రభుత్వానికి ఉంటుంది. దానివల్లనే మిమ్మల్ని కేర్ చేయరు, మిమ్మల్ని పట్టించుకోరు, మీరు చెప్తే కూడా వినరు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. నేనే మాట్లాడతా. ఎక్కడన్నా ప్రజాపరమైన అవసరాలు, ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఉంటే కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప వాటిని డిస్పాండ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కమిషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ వివేకానందని జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో, అన్ని ప్రాంతాలలో కూడా వారి ఉత్సవం జరుపుకుంటాం. భారత యువతకి ఒక స్ఫూర్తి ప్రదాత మన వివేకానందుడు. అతి తక్కువ కాలంలోనే భారత కీర్తి పతాకను విదేశాల్లో ఎగిరేసినటువంటి మహనీయుడు కూడా వారికి అనేక రకాల ఉపన్యాసాలు ఉంటాయి. కానీ కొన్ని మంచి మాటలు ఏంటంటే వారు చెప్పినాయి, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి పిలుపునిచ్చిన మహనీయుడు. రెండవది, నీలో స్ఫూర్తి ఉంటే, చైతన్యం ఉంటే, నీ మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు సాధించలేనిది ఏది లేదని చెప్పిన మహనీయుడు కూడా వివేకానందుడే. నువ్వు బలహీనంగా ఉండి, నువ్వు డిపెండెంట్గా ఉండి, నువ్వు కళ్ళు కంటే అవి సఫలం కావు బాబు అని చెప్పేటువంటి మహనీయుడు వివేకానందుడు. వివేకానందుడు ఎక్కడ విగ్రహారాధన చేయలేదు. ఆయన మంచిని ప్రేమించిండు, మంచిని పూజించిండు, ఆయన మంచిని నిలిపే ప్రయత్నం చేసిండు. ఆయన మానవుల మధ్య గొప్ప సంబంధాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలపడమే కాకుండా భారత జాతి ఒక తాటిపై నడవడానికి ఆయన స్ఫూర్తి ఇవాళకి మరవలేదు. అందువల్ల వారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఏ యువకులైతే పాల్గొని 150 మందికి రక్తదానాన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టిందో, ఇది మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దానికి ప్రతిరూపం కాబట్టి వాళ్ళందరిలో ధన్యవాదాలు చేస్తూ ఈ పరంపర మరింత గొప్పగా కొనసాగేటట్టుగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ 2 దరఖాస్తులు ఇచ్చేది, ఆ 2 దరఖాస్తులు నేను చదివి దానికి ఏం చేయాలో అది తప్పకుండా చేసి పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మా గిరివర్ధన్ రెడ్డి గారు, అదే గరిగె శేఖర్ గారు, ఉప్పల్ రాజు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మణికంఠ గారు,
మణికంఠ గారు, మహిళా సంఘ నాయకురాలు, ఇంకా ఎవరెవరు పేర్లు లేవో మరి ఇస్తే చెప్తా కానీ పద్మ గారు, పెద్ద బస్తీ పెద్దలు ఉన్నారు, కాలనీ పెద్దలు ఉంటారు, సంఘ హితాన్ని కోరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో 58వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఆదేశాల మేరకు అదోని జిల్లా సాధన కమిటీకి మద్దతుగా బీజేపీ నాయకులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. అదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లాల్సి వస్తుందని, జిల్లా ఏర్పాటు అయితే ఈ వలసలు ఆగుతాయని వారు తెలిపారు. రెండో ముంబైగా పేరుగాంచిన అదోని జిల్లా కాకపోవడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. అత్యవసర వైద్యం, విద్య, పరిపాలన అవసరాల కోసం ప్రజలు కర్నూలుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదోని జిల్లా అయితే విద్య, వైద్యం, నీరు, రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దతుమ్మలం మండల అధ్యక్షులు కుర్వ వేణుగోపాల, పెద్దతుమ్మలం కార్యవర్గ కమిటీ సభ్యులు హనవాలు, బీజేపీ నాయకులు ఆనందాచారి, గోల నాగభూషణం, బోయ లింగన్న, హుసేని, మండల అధ్యక్షులు కె శ్రీనివాసులు, దాసప్ప తదితరులు పాల్గొన్నారు. కావాలి కావాలి ఆదరణ జిల్లా కావాలి, కావాలి కావాలి ఆదరణ జిల్లా కావాలి, కర్నూలు వద్దు, ఆదోని ముద్దు, కర్నూలు వద్దు, ఆదోని ముద్దు, సాధిద్దాం సాధిద్దాం, ఆదరణ జిల్లా సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఆదరణ జిల్లా సాధిద్దాం. ఈరోజు 58వ రోజు. ఈరోజు ఎమ్మెల్యే గారి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారి ఆదేశాల మేరకు ఈరోజు రిలే నిరాహార దీక్షకు ఈ యొక్క పెద్దతుమ్మలం మండలం నుంచి మా టీం అంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈరోజు ఆదోని ఖచ్చితంగా జిల్లా కావాలని మేము ఇంత గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు పేరుకు సెకండ్ ముంబైగా ఈరోజు ఆదోని వినిపిస్తూ ఉంది. ఈరోజు మెరుగైన వైద్యం కావాలన్నా ఈరోజు ఆదోని జిల్లా కావాలి, విద్య కావాలన్నా జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వైద్యం కావాలంటే కర్నూలుకి వెళ్ళిపోతా ఉన్నాం, విద్య కావాలంటే పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి కర్నూలులో పుల్లయ్య కాలేజు, నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, అశోక కాలేజు, ఇలా విలేజ్ల నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి కర్నూలు నుంచి సాయంత్రం మనము రిటర్న్ 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం బస్ స్టాండ్లో మనం బస్సులు ఎక్కాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సీటు దొరకని స్థితి కనపడతా ఉంది. లేడీస్ని పిలుచుకోపోతాము, అంత ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడ మన ఆదోని జిల్లా అయితే మెరుగైన వైద్యం వస్తుంది, విద్య వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు జిల్లా ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా గతంలో ఈ ఆదోని 4 మండలాలు కావాలి, ఆదోని జిల్లా కావాలని ఏ నాయకుడు కూడా మాట్లాడిన దాఖలే లేవు. ఈరోజు మా పార్థసారథి వాల్మీకి గారు అసెంబ్లీలో గలం విప్పి ఆదోని 4 మండలాలు కావాలి, ఆదోని జిల్లా కావాలని మాట్లాడిన ఒకే ఒక్క గనుడు మా పార్థనని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అరే మనం ఆదోని వాసులే, మనకి ఎంతో విశ్వాసం ఉండాలి, మన జిల్లా అయితే మన పిల్లల తరం మారుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావట్లే. మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసుకొని జిల్లాని ముందుకు తీసుకుపోతే మనందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ముద్ద ఆలోచన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జిల్లా కావాలని మా ఎమ్మెల్యే గారు అడిగితే కూడా మా ఎమ్మెల్యే గారి పేరు వస్తుందని అడ్డం ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వాళ్ళందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. కావాలి కావాలి కావాలి
కావాలి సాధిస్తాం కర్నూలు వద్దు అన్న నా పేరు కుర్వ వేణుగోపాల్ భారతీయ జనతా పార్టీ పెద్దతుమ్మల మండల అధ్యక్షుడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన దేశ సంరక్షకుడు గురుబెల్లి రాము హేమ దంపతులు సంక్రాంతి కానుకగా నిస్సహాయకులకు స్వెటర్ మంకీ టోపీలను అందించారు. స్థానిక గొంటి వీధులలో గల పట్టణ నిరాశ్రయుల భవనంలో అభాగ్యులకు, నగరంలో పలు ముఖ్య కూడళ్లలో తలదాచుకుంటున్న నిస్సహాయకులకు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్వెటర్స్ మంకీ టోపీలను అందించామని గురుబెల్లి రాము హేమ దంపతులు సంక్రాంతిని పురస్కరించు చిరుసేవ చేశామన్నారు. ముందస్తు సంక్రాంతిని వీరితో జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇందుకు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ సహకరించారన్నారు. పండగ వాతావరణం అందరిలో కనిపించాలని, పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేదే ముఖ్య ఉద్దేశం అన్నారు. దండు గోపాలపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో హరిదాస్, జగ్గబయ్య, గొబ్బమ్మ వేషాలతో ఆకట్టుకున్నారు. చెరుకు గడలతో పాలు పొంగింపు, భోగి మంటలు, కోలాటం, గాలిపటాల ఎగరవేత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సంస్కృతి విలువలను విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యమని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.